హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవనీత అనిల్. యాక్చువల్‌గా మేము లాస్ట్ ఇయర్ హైదరాబాద్‌లో ఉండే ఇప్పుడు బెంగుళూరులో ఉన్నాము. ఎందుకు షిఫ్ట్ అయ్యాము అని కూడా నేను జాబ్ ఏంటి, మా హస్బెండ్ జాబ్ ఏంటి, నేనేం చేస్తాను, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంకరేజ్‌మెంట్ అనిపిస్తుంది. మా కంటెంట్ బావుందా, బాలేదా అని మాకు తెలుస్తుంది. ఇంకా నేను వీడియోలోకెళ్ళిపోతాను. ఎందుకు థంబ్‌నెయిల్ పెట్టాను, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, యూట్యూబ్ అంటే అంత ఈజీయా అని నేనెందుకో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ అంటే మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకొక బాబున్నాడు. నా షార్ట్‌లో ప్రతి దాంట్లో వాడు కనిపిస్తూనే ఉంటాడు. వాడికి 4 ఇయర్స్. సో, వాడు స్కూల్‌కెళ్తాడు కాబట్టి నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడే వీడు స్కూల్‌లో జాయిన్ అవుతాడు గదా! సో, నాకు టైం దొరుకుతుంది. బయటికెళ్ళైతే జాబ్ చేసే సిచ్యువేషన్‌లో లేను. మా వాడిని చూసుకోవడానికి ఎవరు అత్తయ్య వాళ్ళైనా, అమ్మ వాళ్ళైనా నియర్ బై ఉండరు. లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటారు. సో, అందుకనే ఎవరి దగ్గర పిల్లల్ని వదిలేయలేము. ఇంకా దగ్గరున్నా కూడా వీడు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. అంత ప్రాబ్లమ్స్ డే కేర్‌లో ఏద్దామంటే అంత మా హస్బెండ్‌కి అంత ఇష్టం ఉండదు అలా పిల్లలకి వదిలేయడం. సో, డే కేర్‌లో పిల్లల్ని పెట్టి జాబ్ చేసేంత అవసరం లేదని అయితే చెప్తాడు నాకు. అంత నేను సంపాదించకుండా ఉంటే డే కేర్‌లో పెట్టి నువ్వు చేసేంత అవసరం అయితే మనకిప్పుడు లేదు. ఆహ్, వాడిని చూసుకోవడమే మనకు మెయిను అన్నట్టుగా తన ఫీలింగు. సో, పిల్లలు కూడా ఇంకా మన దగ్గర ఉన్నంత సేఫ్టీగా ఎవరి దగ్గర ఉండరనిపిస్తది నాకు. అందుకే నేను గూడా అవసరం లేదనుకున్నా. జాబ్ చేస్తే ఎట్లైనా ఇప్పుడు ఎంత ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేసినా ఇప్పుడు హైబ్రిడ్ మోడ్ స్టార్ట్ అయింది. ఫుల్ కంప్లీట్‌గా ఆఫీస్‌కే రమ్మంటున్నారు. సో, అది కూడా ప్రాబ్లమ్ అయిపోద్ది. అందుకనే నేనేమనుకున్నానంటే యూట్యూబ్ అయితే బెస్ట్. ఇంట్లో ఉంటే ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఫైనాన్షియల్‌గా కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కొన్ని కొన్ని టైమ్స్‌లో పెట్టాల్సొచ్చినా అది కొంచెం వరకే. మనం మన టాలెంట్ ఉంటే అది ఎంత కొంచెం ఖర్చు పెట్టైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ ఉండి, టాలెంట్ ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎంకరేజ్‌మెంట్ చేస్తారు అనేసి మాత్రం నాకు తెలుసు. ఆహ్, అందుకనే నేను అనుకున్నాను వాడు స్కూల్‌కెళ్ళే టైంలో నేను చేసుకోవచ్చు. సో, మార్నింగ్ కుకింగ్ అయిపోతుంది. వాడు పడుకున్నప్పుడు ఇంట్లో వర్క్ అయిపోతుంది. వాడు స్కూల్‌కెళ్ళినప్పుడు చేసుకోవచ్చు కదా! సో, నాకు పాసిబుల్ అవుతుందనిపించి నేను స్టార్ట్ చేశాను. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంటే నాకు కొంచెం ఇష్టమనమాట సోషల్ మీడియా అంటే. సో, నేను అలా చేయాలనుకునే నేను స్టార్ట్ చేశాను. ఇంకా యూట్యూబ్ అంటే అంత ఈజీ అని ఎందుకు అనుకున్నానంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏమనుకునేదాన్నంటే అందరు వీడియోస్, షార్ట్స్ చూసి వీడియోస్ తీసేసి ఎడిట్ చేసేసి అప్లోడ్ చేస్తే సరిపోతుందనుకున్నాను. అది చాలా రాంగ్. అలాంటి ఎస్టిమేషన్స్ మాత్రం అస్సలు చేయొద్దు ఎవరిని. నాకసలు యూట్యూబ్ స్టార్ట్ చేశాక అర్థమైంది. ఒక్కొక్క షార్ట్ గానీ, లాంగ్ వీడియోకైతే క్లిప్స్ మనము తీయాలంటే సరిగ్గా రావాలని వీడియో తీయడం, మళ్ళీ అది చూసుకోవడం, సరిగ్గా లేకపోతే దాన్ని క్యాన్సల్ చేయడం, డిలీట్ చేయడం, మళ్ళీ చేయడం చాలా వస్తాయి అలా. మళ్ళీ ఎడిట్ చేయడంలో చాలా క్లిప్స్ ఉంటాయి. అందులో ఎక్కడైతే బావుందో అది మాత్రమే తీసుకొని దాన్ని అంతా ఒక దగ్గర సేవ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఏమైనా కావాలంటే అట్లా ఉంటుంది. నేను చాలా రాంగ్ ఎస్టిమేషన్ చేశానని నాకు అనిపించింది. అందుకనే మీతో చెప్పాలనుకున్నాను. ఇంకా నా ఇంట్రడక్షన్ వీడియోలాగా ఉంటుందని చెప్పాను.